రామాయణం క్వశ్చన్స్ అడుగుతాండి అని ఇప్పుడు చెప్పే. రామాయణం రాసింది ఎవరు? రాముడు తండ్రి పేరేంటి? దశరథుడికి ఎంతమంది భార్యలు? ఏంటి వాళ్ళ పేర్లు? వాళ్ళకి ఎలా పుడతారు పిల్లలు? దాంట్లో దేవుడు వచ్చి ఈ పాయసం తినండి, ఈ పాయసం తింటే మీకు బేబీస్ పుడతారు అన్నారు. అప్పుడు ఎంతమంది పుడతారు? 4. ఏంటి వాళ్ళ పేర్లు? గట్టిగా చెప్పు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వెరీ గుడ్. రాముడు గురువెవరు? విశ్వామిత్రుడు. రాముడు ఎవరిని చంపుతారు? తాటకి కుమారులు ఎవరు? మారీచుడు, సుబాహుడు. ఓకే. జనకుడు కూతురు ఎవరు? జనకుడు కూతురు ఎవరు? సీతాదేవికి స్వయంవరం పెడతారు కదా, ఆ స్వయంవరంలో ఏం చేస్తే సీతాదేవితో పెళ్లి చేస్తానంటారు? గట్టిగా చెప్పు. శివధనుస్సుని ఎత్తుతారో వాళ్ళనే సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎవరు ఎత్తుతారు? రాముడు. వెరీ గుడ్. లక్ష్మణుడు భార్య పేరేంటి? ఊర్మిళ. రాముడి ఎవరు అరణ్యవాసం చేయమంటారు? కైకేయి. ఎన్ని సంవత్సరాలు? 14 days. 14 years. 14 years. ఎవరి మాటలేని కైకేయి చెప్పుద్ది అలాగా? మందర. వెరీ గుడ్. అరణ్యవాసం ఎవరెవరు చేస్తారు? రాముడు, లక్ష్మణుడు, సీత. సీతాదేవి రాముణ్ణి ఏమడుగుతుంది? ఏం డీర్? జింక. ఎలా ఉంది? బంగారు జింక అడిగితే అప్పుడు రాముడు వెళ్తాడు కదా, అది ఎవరు? మారీచుడు. బంగారు జింక రాక్షసి మారీచుడు కదా. అప్పుడు మారీచుడు అరుస్తాడు కదా, అప్పుడు ఎవరు వెళ్తారు? అప్పుడు ఎవరు వస్తారు సీతాదేవి దగ్గరికి? గట్టిగా చెప్పు. గట్టిగా. వచ్చి ఏం చేస్తాడు? అప్పుడు సీతాదేవి మ్యాంగోస్ తగ్గుతుంది. అప్పుడు రావణాసురులాగా మారిపోతారు. దాటేస్తుంది. లక్ష్మణుడు గీత గీసి వెళ్తాడు, అప్పుడు గీత దాటేస్తే రావణాసుడు తీసుకెళ్ళిపోతాడు కదా. ఎక్కడికి తీసుకెళ్తాడు రావణాసుడు సీతాదేవిని? లంక. వెరీ గుడ్. రాముడు ఎవరిని హెల్ప్ అడుగుతారు సీతాదేవిని కనిపెట్టడానికి? సుగ్రీవుడు. అన్నయ్య పేరేంటి? వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు రాముడు ఎవరిని చంపుతాడు? హనుమంతుడు సీతాదేవిని కనిపెడతాడు కదా, అప్పుడు సీతాదేవికి రాముడు గుర్తుగా ఏమిస్తాడు? ఉంగరం. సీతాదేవి ఏమిస్తుంది రాముడికి? చూడమని. వెరీ గుడ్. రావణాసుడు భార్య పేరేంటి?